నీది అయిపోయిందా నా కొడక? కొట్టు, కొట్టు. నా కొడక ఆడది నోరించితే 2 పీకడం పోయి దానికే ముగ్గునే చెప్పు తిరుగుతావా? సిగ్గులేదు నీ అమ్మ నా కొడక. నువ్వు నీ నాకతనమును మీకేంతుంటే మాకెత్తుండాలరా? మాకెత్తుండాలి చెప్పరా కొడక? మీకేంతుంటే మాకెత్తుండాలరా? రాయ్ మాలో ఒకరి నుంచి ఒకరికి రక్తం పారాలా, మాలోనే పారాలా. మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా. ఇదే మా నీతి, ఇదే మా నీతి. నా కొడకలరా ఒక్కని చేసి ఇంతమంది కొడతారు. ఇది మగాలేంట్రా? ఆ పొద్దులా ఉన్నా ఏంట్రా? కొట్టా ఏం పోయగలరా? వీడట్టుకుని అలా కొడుతున్నారు. ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే ఒక్కొక్కరు తోలు తీస్తాను. యాదవ్ వల్లారా నా కొడక చెప్పవే నీ కొడుక్కి మీకెంతుంటే మాకెంతుండాలా? ఈ యాదవుల కోసం నువ్వు మళ్ళీ గొడ్లా కష్టపడతావు. లేగు లేగు, నిన్నే లెమ్మంటుంటే. నీకెంతుంటే మాకెంతుంటాడు అంటున్నాడు. ఆడికి ఎంతుంది? ఎంతుంది ఆడికి? ఆడికి ఏముంది? మనకేం లేదు. ఆడి ఇదా చెప్పి నింపించుకోవే. ఎవరిని వదలడు, సత్రంగా చూసుకుంటాడు. ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా. నేర్చుకుందామన్నా రాదు. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా, ఆయన డామినేట్ చేశారా, ఇంతవరకే ఆలోచించారు. కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం, పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకెప్పుడూ రాలేదు. ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాల్లో ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు. అందుకే మీరిద్దరు ఒకటైపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నెగ్గిస్తారు. నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకెవడి గురించి అయినా మాట్లాడావంటే ఎవ్వడికి తెలియకుండా పోతావు. ఏట్రా సత్యరంగయ్య? సత్యరంగయ్య ఇంకా బతికే ఉన్నాడా? ఎక్కడా కనబడ్డా రా? నీకేమైనా కనబడ్డా? వెళ్ళండ్రా. ఏట్రా ఏటి రేగబలిసి కొట్టుకుంటున్నావు? కళ్ళ ఉన్న కప్పలు తొప్పికెళ్ళాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కేసుకున్నావా? ఒక్కొక్కడిని సీరన్నే చేస్తాను నా కొడకలారా. ఆగండ్రా. లేకరా. లేచినంతనరా. అరే ముగ్గురు అందమైన అమ్మాయిల్ని గుడ్డలిప్పి నీ ముందు నిలబెడతా. ఏమైనా పేగలవా? కనీసంలో కనీసం దేని మీద చేయగలవా? నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా. ఈడి దమ్ము గురించే మాట్లాడుతున్నా. నిన్ను కన్నోడికే దిక్కులేదు. మీరు జనాలు వద్దరంటారేంట్రా? 15 సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని ఎక్కు తొక్కుతాను నా కొడకలారా. రారా ఇప్పుడురా సత్యరంగయ్య నిజంగా చచ్చింది. ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద దన్నుంటాడు. ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద దన్యావు. రారా.
సార్ వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు అని నిలబడతారు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏయ్! నా కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చు. కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ. ఈ వర్షం ఆగేలోగా ఆ సత్తిరంగయ్యను గుడ్డలూడ తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే అసాధ్య వయ్యన్నంటే చూస్తాను. ఈ ఒక్క రోజు నా మాటేనండి. ఒక్కడు కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు సత్యరంగ పేరు చెప్పి చాలామందిని కోల్పోయాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. అర్థమైందా? బతుకంటే భయపడేవాళ్ళు, చేతకానాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళే కోర్టుకు వెళ్తారు. నీ కొడుకుని మేమే చనిపోని నీకు తెలుసు. అయినా మేము ఎక్కడ నిలబడ్డాం. అది మా దమ్ము. మరి నీ దమ్ము ఎంత? ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా? తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తెగుతాయి, మా ఎంపిన తలకాయలు తెగుతాయి. తలకాయలు లెక్కన బట్టే ధర్మం. నా కొడక, నా కొడుకు చచ్చిపోయినందుకున్న బాధ కంటే 10 మందిలో నిన్ను తన్నాడు చూడు, ఆడే మగాడు. ఆడి మగతనం ఎవడికి రా వస్తది. ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంత బతికున్నా పెద్ద తేడా లేదు. కానీ ఇదిగో దీనమ్మ గుండె, దీంతో చెప్తున్నా. ఇప్పుడు సెంటర్కి వచ్చావు, ఇక రోడ్డు మీదకి తీసుకొస్తున్నా కొడక. నోటికేదొస్తే అది వాగడము, దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేటోళ్ళవరా. కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తున్నావు. అధికారం పోరంబోక 15 సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహించకుండా బతుకుతున్నారు. ఇంకా అధికారమా? నేనే చంపాను. నీ కొడుకుని చంపింది నేనేరా? తమ్ముంటే ఇదిగో నన్ను పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నీ అమ్మ నేనే చెప్పాను. సత్రంగా కోసం ఎవడెవడో ప్రాణాలు ఇవ్వడం కాదురా. నీ అమ్మని అంతకన్నా ఎక్కువ చేస్తా ఆ మాటకు వస్తే. తీసుకెళ్ళండి రా, నేనే చెప్పాను. అది మన కోసం, మన ఊరోళ్ళ కోసం ఇదంతా చేశాడు రా. అలాంటి వాడిని నాలుగు తీసుకెళ్ళమంటరా, మనమే ఊరేగించకుండా తీసుకెళ్ళాలి. అయ్యా తప్పకుండా అయ్యా. ఎందుకు తప్పుకోవాలి? పిల్లాడికి 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. ఏమన్నంటే తర్వాత చూసుకుందాం. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడు? ఉంటే చంపేద్దామని మేము అందుకే వచ్చాం. ఇక్కడ లేడంట. అలా అనకండి అయ్యా. మమ్మల్ని వదిలాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. కుదరదని చెప్పానుగా. ఆగో దారి అయ్యా. ఇక్కడ లేడని చెప్పానుగా. దారి అయ్యా. దారి ఇవ్వరా? చెప్తే నీ కదరా? లోన్ ఏం చెప్తారో అని భయంగా ఉందిరా. నా కొడుకెక్కడా? ముందు నువ్వు వచ్చి కూర్చోమ్మా. నా కొడుకెక్కడా? అరే ముందు కూర్చోమ్మా. కుర్చీలో కూర్చోబెట్టి అవమానిస్తే ఒక్కొక్కడి తల పట్టుకుపోతాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఇక్కడే కూర్చుంటాను. తీసుకురా నా కొడుకుని, తీసుకురా నా కొడుకుని. ఏంటయ్యా ఇది? వచ్చేవాడు ఆడే వస్తాడు. ఇక్కడేదో జరుగుతుంది. నా కొడుకుని తీసుకురా, నా కొడుకుని తీసుకురా. అక్కడ